2 తులాల చైను. ఎవరికైనా దీన్ని ఎత్తుకోమని ఇచ్చావా? ఇదిగో ఈవిడే. ఇది ఏడుస్తుంటే ఎత్తుకుంది. అవునండి, పాప ఏడుస్తుంటే సముదాయిద్దామని ఎత్తుకున్నాను, కానీ మెళ్ళో చైన్ నేను గమనించలేదు. ఏంటమ్మా అంటున్నావు? పిల్ల మెళ్ళో గొలుసే చూడలేదా? ఇంకేం మరి, దీని మెళ్ళో గొలుసు కనపడింది, ఏదో వంక చూపి నొక్కేసుంటావు. చూడండి, మీ దగ్గర డబ్బు ఉంటే ఉండొచ్చు, అందుకని మేం దొంగతనం చేశామంటారా? మాట మాట్లాడే ముందు మర్యాదగా మాట్లాడండి. ఎవరెలాంటి వారో తెలుసుకుని మాట్లాడండి. ఆహా, అవునవును, అనుమానిస్తే అందరూ చెప్పే మాటలు ఇవే. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అది నా కూతురు. మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించి మాట్లాడండి. ఆహా, మాట్లాడడానికి ఏముందమ్మా, ఎన్ని మాటలైనా చెప్తారు. 2 తులాల బంగారం, దాని విలువ పోగొట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది. మీ వస్తువు విలువైందే కావచ్చు, అందుకని అవతల వాళ్ళ విలువ తీసేసి మాట్లాడతారా? ముందు అంతా వెతుక్కోండి. మాట్లాడే ముందు మనుషుల్ని చూసి మాట్లాడండి. వదిలి గారు, అర్చన గురించి నాకు బాగా తెలుసు. దాన్ని అలాంటి భావ్యం కాదు. ముందు మండపం అంతా ఎతకండి. అంతా శుభ్రంగా వెతికామండి, ఇంకెక్కడని వెతకమంటారు? మీరు కూడా అలాగే మాట్లాడతారేంటి? అయినా నిజంగా పోయిందే అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. కావాలని తీసింది ఎక్కడైనా దొరుకుతుందా? ఈ మండపం మొత్తంలో బోసి మెడతా ఉన్నది ఇవిడొక్కతే. మెడలో ఒట్టి పసుపు తాడు వేసుకు తిరుగుతోంది. బంగారం మీద ఆసంటూ ఉంటే ఇక్కడ ఈవిడికి తప్పించి ఇంకెవ్వరికీ ఉండదు. ఆ చైన్ ఈవిడ తప్పించి ఇంకెవ్వరూ తీసుండదు. ఏంటమ్మా నువ్వు అనేది? ఒంటి మీద బంగారం లేకపోతే అది దొంగతనం చేసిందనేనా నీ ఉద్దేశం? ఒళ్ళంతా నగలు దిగేసుకునే వాళ్ళకి దొంగ బుద్ధి ఉండదని ఎక్కడన్నా రాసుందా? నగలు దిగేసుకునే వాళ్ళకే నగలు పిచ్చి. ఏదో నగల్లో నగ కలిసిపోతుంది కదా అని దొంగతనం చేసుంటారు. మీ కూతురు కాబట్టి మీరు సమర్థిస్తున్నారు, మా సొమ్ము కాబట్టి మేము అనుమానిస్తున్నాం. మీరెంత ఒత్తాసు పలికినా మేం మా సొమ్ము వదులుకోం. దీన్ని వదిలిపెట్టేది లేదు. ఏమేవ్, దీన్ని లోపలికి తీసుకెళ్లి చీరా రైక ఇప్పదీసి మొత్తం చెక్ చేయండి. అప్పుడు గాని దాచింది దానంతటదే బయటపడుతుంది. ఇదిగో చూడండి అమ్మా, మేమేం బయట వాళ్ళం కాదు, బజారు మనుషులవి కాదు. మాది గౌరవమైన కుటుంబమే, మంచి మర్యాదలు కలవాళ్ళమే. మా అమ్మాయిని అవమానపరిస్తే అది మమ్మల్ని అవమానపరిచినట్లే. కాస్త పద్ధతిగా వ్యవహరించడం నేర్చుకోండి. ఈ మంచి మర్యాద గౌరవాలు మాకు తెలుసు. పోయింది 100-50 అయితే మేం అస్సలు పట్టించుకునే వాళ్ళమే కాదు. 2 తులాల బంగారం ముందు చెక్ చేయడానికి లోపలికి పంపిస్తారా, లేకపోతే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయమంటారా? ఇంట్లో పోయే పరువు బజార్లో పోతుంది. ఆపవమ్మా. ఓ 2 తులాల బంగారం! ఏనాడన్నా బంగారం మొహం చూసావో లేదో? నీకు 2 తులాలేగా కావాల్సింది. ఇది అంతకన్నా ఎక్కువే ఉంటుంది. నువ్వు పోయింది అంటున్న దాని కింద ఇది తీసుకో. నా కూతుర్ని దొంగ అన్న మాట క్షమించమని దాన్ని అడిగి వెనక్కి తీసుకో. ఆహా, క్షమించమని అడగాలా? అసలు నువ్వు నీ గొలుసిస్తున్నావంటే ఏంటి దాని అర్థం? నీ కూతురు దొంగతనం బయట పడకూడదనేగా దాని అర్థం. అది అలాంటిదైతే కదా బయటపడ్డానికి. నా కూతుర్ని నా ముందే దొంగ అండం వినలేక నా నగ నీకు తీసిస్తున్నాను, తీసుకో. ఏంటండి అంతా గుమిగూడారు? ఏం జరిగింది ఇక్కడ? మీ పాప మెడలో చైన్ పోయిందట, అది మా అమ్మాయి తీసిందని దొంగని లేనిపోని మాటలని దాన్ని చెక్ చేయాలంటున్నారు. అయ్యో అత్తగారు,
దీని మెళ్ళో ఉంటే పోతుందని నేనే తీసి పైజోబులో వేసుకున్నాను. మీరు తీసుకుని జోబులో వేసుకోవడం ఏంటి? నలుగురిలో ఉన్నాం, ఏదో శుభకార్యమని వేశాము. ఈ చైన్ తెగి పడిపోయేలా ఉంటే నేనే తీశాను. పెళ్ళవగానే భోజనాల సంగతి చూడాలి కదా, ఆ పని మీద వెళ్ళాను. ఇంతలో నేను వచ్చే లోపలే ఇంత రాద్ధాంతం చేశారు. విన్నావా? ఓ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. ఇప్పుడు తెలిసింది కదా నా కూతురు ఎలాంటిదో. ఇప్పుడేమంటావమ్మా? అనుమానం వచ్చింది అన్నాము, అయితే ఇప్పుడేమంటావు? ఏమంటావేంటమ్మా? ఏమంటావు? 10 మందిలో దాన్ని గదిలోకి తీసుకెళ్లి వెతకమంటావా? దానికెంత అవమానం! ఇంకా ఏమంటావని దబాయిస్తున్నావే దబాయింపు. చేసిన అవమానానికి ఏం సంజాయిస్తావు? వరలక్ష్మి, జరిగినేదో జరిగిపోయిందిగా. ఆవిడ కూడా ఏదో ఇలోనే వస్తుపోయింది కాబట్టి అలా మాట్లాడింది. ఇప్పుడు అర్చన అలాంటిది తెలిసిపోయిందిగా, ఇక వదిలేసాయి. ఏంటి వదిలేసేది? అసలు దానికని 45 తులాల బంగారం వేసి పంపించావు. ఈరోజు ఆ నగలు లేకే కదా అది ఇంతమందిలో అవమానపడాల్సి వచ్చింది. ఈయనెంత మోయాల్సి వచ్చింది. నువ్వు చెప్పేది నిజమే, కానీ ఏం చేస్తాం? తప్పు జరిగిపోయింది. వాళ్ళ తరపు నేను క్షమాపణ అడుగుతున్నాను. పెళ్లిలో గొడవలు ఎందుకు? వదిలేసేయి. ఏమండి, నేను ముందే చెప్పాగా మా అర్చన చాలా మంచిదని. మీరు నా మాట విన్నారు కాదు. అసలు దీనికంతటికీ కారణం వీడే. వరలక్ష్మి, అనవసరంగా మాటలు జరకు. దేనికంటే జారకుండా వాగేది? హ? చూశారుగా ఇంతమంది ముందు దానికి జరిగిన అవమానం. దొంగ అని బిరుదిచ్చారు. సంతోషంగా ఉందా? నన్ను సంతోషపడి మాట్లాడకుండా ఉండమంటారా? నా కూతురు మీద ఇలాంటి నింద పడడానికేనా దానికి పెళ్లిలో 45 తులాల బంగారం పెట్టి పంపించింది? నా బంగారు తల్లి ఎలాంటిది? చిన్న అబద్ధం కూడా ఆడటం చేతగాని నిజాయితీ గల పిల్ల. ఒరేయ్, నీ మూలంగా ఈ రోజు అది ఏకంగా దొంగ అనిపించుకుంది. ఛీ, నా కడుపు మండిపోతోంది. వరలక్ష్మి, ఎవరో తెలిసి తెలియక మన అమ్మాయిని ఏదో అన్నారని అల్లుణ్ణి తక్కువ చేసి మాట్లాడు. దీనికంతరికీ అతనే కారణమైనట్టు తప్పు అతని మీదకి నెట్టే ప్రయత్నం చేయడం చాలా తప్పు. తప్పు అతని మీదకి నెట్టేటో అటుంచండి. అసలు ఈ రోజు అర్చన్ని వీళ్ళు తప్పు పట్టడానికి కారణం ఎవరు? ఈ పెద్ద మనిషే కదా. మనం పెట్టిన బంగారం మొత్తం వాళ్ళ కుటుంబం కోసం కుదువ పెట్టారు కదా. కనీసం ఏ 2-3 తులాలు వస్తువైనా దాని మెళ్ళో వేసుకొచ్చుంటే ఈ రోజు వీళ్ళందరూ దాన్ని ఇలా అవమానించేవారా? ఇన్ని మాటలు పడాల్సి వచ్చుంటేది కాదు. ఎందుకమ్మా ఇప్పుడు ఆ సంబంధం లేని విషయాలు మాట్లాడి సమస్యను పెద్ద చేస్తావు? వదిలే. ఏదిరా సంబంధం లేని విషయం? ఏదిరా సంబంధం లేని విషయం? ఏదో పెద్ద తెలిసినట్టు మాట్లాడతావే. రేయ్, వాడు చెప్పిన టైంకి నగలు ఇవ్వలేదు ఏంటి అని నేను అడుగుతాను వెళ్తానంటేనే కదా అది నన్ను ఎదిరించి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. మీరంతా ఏమేమో అన్నారుగా. ఆడిన మాట తప్పడు, సత్య హరిశ్చంద్రుడు, మాట మీరడు, అన్న మాట కోసం ప్రాణాలు విడుస్తాడు అని. ఇప్పుడు ఆ మనిషికి ఏమైందిరా? పెళ్ళాం తన పక్కన చేరగానే మారిపోయాడా? ఇచ్చిన మాట మర్చిపోయాడా? అమ్మా చాలు, ఆపు. ఇంకో మాట నా మొగుడు గురించంటే నేను ఊరుకునేది లేదు. అర్చన, వద్దమ్మా, నువ్వు పాత విషయాలన్నీ మనసులో పెట్టుకొని ఆయన్నే అవమానించాలని చూస్తున్నావు. సమయం దొరికినప్పుడల్లా నీ పగ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నావు. నా మీద ప్రేమ చూపించి ఆయన్నే అవమానించాలని చూస్తున్నావు. హ, అలాంటి ప్రేమ నాకు అవసరం లేదు. నా మీద చూపించే ప్రేమ ఆయన మీద నువ్వెప్పుడు చూపిస్తావో అప్పుడే నేను నీ ప్రేమను అంగీకరిస్తాను. లేకపోతే నాకు అవసరం లేదు. అర్చన, తొందరపడకమ్మా. బావగారిని తక్కువ చేసి మాట్లాడాలని కాదు అమ్మనేది. నీకు అవమానం జరిగిందనే బాధలోనే అలా అంది. అంతేనమ్మా. వద్దన్నయ్యా, ఇంకేం మాట్లాడొద్దు. కాని నాకివన్నీ అలవాటే కదా. మన ఇంట్లోనే వదిన వస్తువులు దొంగిలించానని నేను తిట్లు తిన్నాను. కానీ అప్పుడు నేను బాధపడలేదు.
ఇప్పుడు ఆ 45 తులాల బంగారం మీకు తిరిగి ఇవ్వలేదనే కదా మా ఆయన్ని అవమానపరుస్తున్నావు. దానికి ఇప్పుడు నేను బదులు చెప్తున్నాను, వినండి. ఆ 45 తులాల బంగారానికి నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఇంకా 20 రోజుల్లో మా తల తాకట్టు పెట్టైనా ఆ బంగారం నీకు తిరిగిస్తాను. ఇచ్చే తీరుతాను. వెళ్దాం పదండి. నన్ను క్షమించు. అర్చన, ఎందుకీ క్షమించడాలు? మనం అప్పుల్లో ఉన్నామని తెలుసు కూడా 20 రోజుల్లో 45 తులాల బంగారాన్ని తిరిగిస్తామని మా అమ్మతో శపథం చేసొచ్చాను. అందుకు నువ్వు నన్ను క్షమించమని అడగటం కాదు, నేనే నిన్నడగాలి. నువ్వెందుకు నన్ను క్షమాపణ అడగాలి? అర్చన, అదేంటి అలా అంటావు? అక్కడ కళ్యాణ మండపంలో నీకు జరిగింది మామూలు అవమానమా? నిన్నందరి ముందు దొంగ అని అవమానించారు. ఒక రకంగా దానికి కారణం నేనే కదా. నన్ను అత్తయ్య గారు అందరి ముందు అవమానించారు. దానికి నేనేమీ ఆవిడ్ని తప్పుపట్టట్లేదు, నాకు బాధగా కూడా లేదు. కానీ నువ్వు ఆవిడ్ని ఎదిరించి మాట్లాడావు, దానికే నాకు చాలా బాధేసింది. ఆ నగల గురించే కదా నువ్వు మీ అమ్మతో గొడవపడి నా దగ్గరికి వచ్చేసావు. దానికే అత్తయ్య గారికి ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఆ నగల గురించే నువ్వు అత్తయ్య గారితో గొడవపడ్డావు. నువ్వేంటి ఇలా మాట్లాడతావు? అందరి ముందు మా అమ్మ నిన్ను తక్కువ చేసి అవమానించింది. అది నేను వింటూ చూస్తూ ఊరుకోవాలా? నాకు నీ గౌరవమే ముఖ్యం, దాని తర్వాత ఏదైనా. అర్చన, నువ్వు చెప్పేది కరెక్టే, నేనేమీ కాదంటం లేదు. కానీ ఈ గొడవలన్నిటికీ నేనే కదా మూలం. చూడు అర్చన, పెళ్ళైన తర్వాత భార్య మంచి చెడ్డ కష్టం సుఖం చూసుకోవడం భర్త కనీస బాధ్యత. కానీ నా వరకు నేను భర్తగా ఆ బాధ్యతని నెరవేర్చలేకపోయాను. నేను నీ నగలు నీకు తిరిగి ఇవ్వలేకపోవడం వల్లే కదా నన్నందరి ముందు అత్తయ్య గారు అవమానించినా, నువ్వు ఆవిడికి ఎదురు తిరిగినా, నిన్నందరూ దొంగ అని తిట్టినా ఇదంతా నా వల్లే జరిగింది. నా వల్లే నీకింత అవమానం జరిగింది. అందుకే నిన్ను క్షమించమని అడుగుతున్నాను. అయ్యో, నువ్వలా మాట్లాడుకు, నా మనసుకి కష్టంగా ఉంటుంది. నువ్వేవన్నా ఆ నగలు వాడుకున్నావా? ఆ నగలు ఎందుకు తాకట్టు పెట్టారన్న విషయం నాకు తెలుసు. ఈ విషయంలో నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. ఏదో మన టైం బాగోలేదు. అర్చన, వాసుగాడి ప్రాణం కాపాడటం కోసం నువ్వు నీ తాళినే తాకట్టు పెట్టావు. మొత్తం నీ బంగారాన్ని నా కుటుంబం కోసమే కదా ఇచ్చావు. నీ నా అని చెప్పి నన్ను వేరు చేసి మాట్లాడుకు. ఇప్పుడు మన కుటుంబం వేరైంది. ఆ రోజుల్లో నీతో నీ బాధ్యత తీసుకున్నందుకు నేను సంతోషపడ్డాను. వాసు ప్రాణాలు కాపాడడం కోసం నేను నా తాళినిచ్చాను. అప్పుడు నేను బాధపడలేదు. వాసు ప్రాణాల్ని నిలబెట్టగలిగానని నేను సంతోషించాను. దయచేసి నన్ను నీ అని చెప్పి వేరు చేయకు. మనం మనమే. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అర్చన. నా జీవితంలో ఇప్పటిదాకా నేనెప్పుడూ ఇచ్చిన మాట తప్పలేదు, నిలబెట్టుకుంటూనే వచ్చాను. కానీ మొట్టమొదటిసారి నగల విషయంలో మాట తప్పాను. అందుకు నాకు తగిన శిక్ష పడింది. అందరి ముందు అత్తయ్య గారు నేను చేసిన తప్పుని వేలెత్తి చూపించి నా తల దించుకునేలా చేశారు. నాకిలా జరగాల్సిందే. పొరపాటు పడుతున్నావు.
ఇప్పుడు కూడా నువ్వు మాట తప్పిన మనిషివి కాలేదు. ఇప్పుడు కూడా నువ్వు నీ మాటని నిలబెట్టుకుంటూనే ఉన్నావు. ఏంటి అర్చన? నేను మాట నిలబెట్టుకున్నానా? ఎలాగా? 45 తులాల బంగారం ఇమ్మని మా అమ్మ నిన్ను అడిగింది. కాని ఎప్పుడు అడిగింది? నేను నీతో కలిసి ఉండకుండా మా అమ్మతో పుట్టింట్లో ఉంటే. కాని ఇప్పుడు నేను నీతో కలిసి ఉంటున్నాను. అందుకే ఆ నగలు ఇవ్వాల్సిన పని లేదు. కాని నువ్వు మా అమ్మకి ఏం మాటిచ్చావు? పెళ్లి రోజుకల్లా ఆ నగలు తిరిగిస్తానన్నావు. కాని పెళ్లి రోజుకల్లా నేను మా అమ్మతో గొడవపడి ఆ దేవుడు నీతో కలిసుండేలా చేశాడు. అందుకని ఆ నగల గురించి నువ్వింక మర్చిపో. ఆ నగల్ని అడిగే హక్కు ఇంకెవ్వరికీ లేదు. హక్కు లేకపోవచ్చు అర్చన, కానీ ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. నేను తిరిగి ఇవ్వకపోతే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. అర్చన, నాకు మొదటి నుంచి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడం అంటేనే ఇష్టం. కానీ అప్పుడు మా అమ్మకిచ్చిన మాట కట్టుబడి నేను నోరిప్పలేకపోయాను. ఇప్పుడు నాకు మళ్ళీ ఆ కట్నాన్ని తిరిగిచ్చే అవకాశం వచ్చింది. నేను వదులుకోను. అందుకే ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి 20 రోజుల్లోగా ఆ నగల్ని విడిపించి అత్తయ్య గారికి తిరిగిచ్చేయాలి. కనీసం అప్పుడైనా నేను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నానన్న తృప్తి నాకు మిగులుతుంది. ఇప్పుడు ఆ నగలు విడిపించాలంటే 3 లక్షలు కావాలి. వాటి కోసం ఎక్కడికెళ్తావు? ఎవరిని అడుగుతావు? అర్చన, నువ్వే అన్నావు కదా, తల తాకట్టు పెట్టైనా సరే తిరిగిచ్చేద్దామని. ఏదో ఒకటి చేసి ఆ నగల్ని తిరిగిచ్చేద్దాం. అంతేకాని నా మాట వినను అంటున్నావు. క్షమించర్చన, ఈ ఒక్క విషయంలో మాత్రం నేను నీ మాట వినను. అర్చన, ప్లీజ్ 20 రోజుల్లోగా మీ అమ్మగారికి నగలు తిరిగివ్వడానికి దయచేసి ఒప్పుకోవా? నా మాట వినను అంటే బాధ అనిపించింది, కానీ ఒప్పుకో అని అడిగావు చూడు, నాకు భలే నచ్చింది. గొప్పగా ఉంది. వెళదాం పద. సరే పద.